శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. సమస్త హిందూ బంధువులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నేను మీ ఈశ్వర్. మన హిందూ కేసరి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మన సంక్షిప్త మహాభారతంలో వనపర్వంలో 37వ రోజులో ఉన్నాం. ఈరోజు మనం అడుగు పెట్టబోతున్న ఘట్టం నహుష ప్రశ్నలు. జనమేజయుడు అడుగుతున్నాడు, మునివర్య, భీముడు 10,000 ఏనుగుల బలం కలవాడు, భయంకర పరాక్రమం కలవాడు కదా, అతడు ఏ అజగరానికి అంతగా ఎలా భయభ్రాంతుడయ్యాడు? యుద్ధంలో కుబేరుణ్ణి కూడా ఎదిరించగలిగిన శత్రుహంతకుడైన భీముడు ఒక పాముకి భయపడ్డాడని మీరు చెబుతున్నారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు ఇది వినాలని చాలా ఉత్సాహంగా ఉంది. దయచేసి వివరంగా చెప్పండి అని అడిగాడు. దానికి వైశంపాయనుడు చెప్పసాగాడు. పాండవులు మహర్షి వృషపర్వుని ఆశ్రమానికి వచ్చి అనేక వింతలతో కూడిన అక్కడి అడవిలో ఉన్నప్పుడు జరిగిన సంగతి ఇది. ఒక రోజున భీముడు స్వేచ్ఛానుసారి అయి అడవిలోని వింతలను చూడడానికి ఆశ్రమం నుండి బయలుదేరాడు. అప్పుడు అతనికి నడుమున కత్తి, చేతిలో ధనుస్సు ఉన్నాయి. అతను మెల్లమెల్లగా వెళ్తున్నాడు. ఇంతలోనే అతని దృష్టి పర్వత గుహలో ఉన్న ఒక పెద్ద శరీరం గల కొండ చెలువ మీద పడింది. కొండ లాంటి దాని శరీరంతో గుహ అంతా మూసుకుపోయింది. దాన్ని చూస్తేనే భయంతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దాని శరీరం పసుపు పచ్చగా ఉంది. నోరు కొండ గుహలా ఉంది. అందులో 4 కూరలు మెరుస్తున్నాయి. దాని ఎర్రని కన్నులు నిప్పులు కక్కుతున్నట్లున్నాయి. అది తన నాలుకతో మాటి మాటికి దవడలు నాకుతోంది. ఆ అజగరం యముని వలె అతి భయంకరమై ప్రాణులన్నిటినీ భయపెడుతోంది. అది ఊపిరి తీసుకునే సమయంలో వినిపించే పూత్కారం జీవులన్నిటినీ ధిక్కరిస్తున్నట్లుగా ఉంది. భీమసేనుడు తొందరపడి తన దగ్గరకు రావడంతో ఆ మహాసర్పం అత్యంత క్రోధంతో అతనిని బలవంతంగా 2 చేతులతో సహా శరీరాన్ని అంతటినీ చుట్టేసింది. ఆ కొండ చిలువకు ఉన్న వర ప్రభావం వల్ల దాని స్పర్శ తగులుగాని భీమసేనుని శక్తి ఉడిగిపోయింది. అతని భుజాలలో 10,000 ఏనుగుల బలమున్నా గాని ఆ సర్పం యొక్క బంధంలో చిక్కుకొని అతడు శక్తిహీనుడయ్యాడు. మెల్లమెల్లగా విడిపించుకోవడానికి పెనుగులాడసాగాడు. కాని అతడు కొద్దిగా కూడా కదలడానికి వీలు లేనట్లుగా పట్టు బిగింపబడి ఉంది. భీమసేనుడు అడుగగా ఆ అజగరం తన పూర్వజన్మ చరిత్రని, శాప వృత్తాంతాన్ని చెప్పింది. భీమసేనుడు ఎంత వేడుకున్నా నచ్చజెప్పినా ఆ సర్పం యొక్క బంధనాన్ని నుండి అతనికి విముక్తి అనేది లభించలేదు. అక్కడ భీమసేనుని పరిస్థితి ఎలా ఉంటే ఇక్కడ యుధిష్ఠిరుని పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు. ఇక్కడ ధర్మరాజుకి చాలా భయంకరమైన అనిష్టాన్ని కలిగించే ఉత్పాతాలు కనిపించాయి. అతడు వ్యాకుల పాటు చెందాడు. అతని ఆశ్రమానికి దక్షిణ దిక్కున అగ్ని రగులుకుంది. దానికి భయపడిన నక్కలు ఆమంగళ సూచకంగా గొంతెత్తి దారుణంగా అరవసాగాయి. వాయువు ప్రచండ వేగంతో విసరసాగింది. ఇసుక కంకర్లు వర్షించసాగాయి. దానితో పాటే యుధిష్ఠుని ఎడం భుజం కూడా అదరసాగింది. ఈ అన్ని అపశకునాలు గమనించి యుధిష్ఠుడు తమకేదో మహా ఆపద వచ్చిందని తెలుసుకున్నాడు. అతడు వెంటనే ద్రౌపది భీముడెక్కడా అని అడిగాడు. దానికి సమాధానంగా ద్రౌపది అడవిలోకి వెళ్లి చాలాసేపైందని సమాధానం ఇచ్చింది. ఇది విని అతడు వెంటనే దౌమ్యుణ్ణి వెంటబెట్టుకుని స్వయంగా భీముణ్ణి వెతుకుతూ వెళ్ళాడు. అర్జునుణ్ణి ద్రౌపది రక్షణ కోసం, నకుల సహదేవుల్ని బ్రాహ్మణుల సేవ కోసం అక్కడ ఉంచేసి ధర్మరాజు బయలుదేరాడు. భీముని కాళ్ళ గుర్తులను బట్టి ఆ అడవిలో అతన్ని వెతకసాగాడు. అలా వెతుకుతూ పర్వతం యొక్క దుర్గమ ప్రదేశానికి వచ్చి అక్కడ ఒక మహా కొండ చిలువ అతన్ని చుట్టూ ఉండడం చూసి అందులోనూ అతడు కదలలేకుండా ఉండడం చూశాడు. భీమసేనుణ్ణి ఆ దురవస్థలో చూసిన ధర్మరాజు, భీమ, వీరమాత కుంతికి పుత్రుడవై ఉండి ఈ ఆపదలో ఎలా చిక్కుకున్నావు? అసలు ఈ పర్వతాకారం గల అజగరం అంటే కొండ చిలువ ఎవరు అని అడిగాడు. తన అన్న ధర్మరాజును చూసి భీమసేనుడు తన వృత్తాంతమంతా, తాను సర్పబంధంలో చిక్కుకుని ఎలా నిశ్చేష్టుడైనది చెప్పి చివరికి, అన్న, ఈ మహాసర్పం నన్ను తినడానికే పట్టుకుంది అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ఆ యొక్క సర్పంతో, ఆయుష్మంతుడా,
నీవు నా అనంత పరాక్రమం గల సోదరుణ్ణి విడిచిపెట్టు, నేను నీ ఆకలి తీరడానికి వేరే ఆహారం ఇస్తానని అన్నాడు. దానికి ఆ కొండ చిలువ, ఈ రాజకుమారుడు నా నోటి దగ్గరకు స్వయంగా వచ్చి నాకు ఆహారం అయ్యాడు. నీవు ఇక్కడి నుండి వెళ్ళిపో, ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఉన్నట్లయితే రేపు నువ్వు కూడా నాకు ఆహారం అవుతావని అంది. దానికి ధర్మరాజు, నువ్వు దేవతవో దైత్యుడవో లేక నిజంగా సర్పానివేనా? నిజం చెప్పు. ధర్మరాజుని అడుగుతున్నాను. భుజంగమా, సరిగ్గా చెప్పు. ఏదైనా వస్తువుని పొందడం వలన గాని తెలుసుకోవడం వలన గాని నీకు ఆనందం కలుగుతుందా? ఏమి చేస్తే నీవు భీమసేనుణ్ణి వదిలిపెడతావు అని అడిగాడు. దానికి ఆ కొండ చిలువ చెప్పింది, రాజా, నేను పూర్వజనంలో నీ పూర్వజనుడైన నహుషుడనే రాజుని, చంద్రుని నుండి 5వ తరంలోని వాడైన ఆయువు అనే రాజు కొడుకుని. నేను అనేక యజ్ఞాలు చేశాను, తపస్సు చేశాను, వేదాధ్యయనం చేశాను, మనసును ఇంద్రియాలను జయించాను. ఈ అన్ని సత్కర్మల వలన నా పరాక్రమం వల్ల కూడా నాకు ముల్లోకాల సంపద లభించింది. ఆ సంపదను పొందిన నాకు గర్వం పెరిగింది. నేను మదోన్మత్తుడనై బ్రాహ్మణులను అవమానించాను. దానితో కోపించిన అగస్త్య మహాముని నాకు ఈ అవస్థను కల్పించాడు. అగస్త్యుని దయ వలనే నాకు నేటి వరకు పూర్వజన్మ స్మృతి తొలగిపోలేదు. ఋషి శాపాన్ని అనుసరించి పగలు 6వ భాగంలో ఈ నీ తమ్ముడు నాకు ఆహార రూపంలో దొరికాడు. నేను ఇతన్ని విడిచిపెట్టాను. మరే ఇతర ఆహారాన్ని దీనికి బదులుగా తీసుకోను. కానీ ఒక్క విషయం, నేను అడిగే కొన్ని ప్రశ్నలకు నీవు ఇప్పుడే సమాధానం ఇస్తే తర్వాత నీ తమ్ముడు భీమసేనుణ్ణి తప్పకుండా వదిలిపెడతానని ఆ కొండ చిలువ అంది. దానికి ధర్మరాజు, సర్పమా, నీవు నీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడుగు. నాకు చేతనైతే నిన్ను సంతృష్టి పరచడానికి తప్పకుండా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాను అని అన్నాడు. దానికి కొండ చిలువ అడిగింది, యుధిష్ఠిరా, బ్రాహ్మణుడంటే ఎవరు? బ్రాహ్మణుడు తెలుసుకోవాల్సిన తత్వం ఏంటి అని అడిగింది. దానికి సమాధానంగా ధర్మరాజు, నాగరాజా విను. ఎవరిలో సత్యం, దానం, క్షమ, సౌశీల్యం, అక్రూరత్వం, తపస్సు, దయ ఈ సద్గుణాలు ఉంటాయో వాడే బ్రాహ్మణుడు అని స్మృతులు సిద్ధాంతీకరించాయి. సుఖ దుఃఖాలకు అతీతమై దేనిని చేరుకుంటే లేక తెలుసుకుంటే మానవుడు శోకాన్ని తరించగలడు. ఆ పరబ్రహ్మమే తెలుసుకోదగిన తత్వం అని చెప్పాడు. మళ్ళీ కొండ చిలువ అడుగుతోంది, యుధిష్ఠిరా, బ్రహ్మ, సత్యము ఈ 4 వర్ణాల వారికి హితకరమైనవి, ప్రమాణభూతమైనవి. మరి వేదాలలో చెప్పబడిన సత్యం, దానం, అక్రోధం, అక్రూరత్వం, అహింస, దయ మొదలైన సద్గుణాలు శూద్రుల యందు కూడా ఉంటాయి. కనుక నీవు అంగీకరించిన ప్రకారం వారు కూడా బ్రాహ్మణులనే పిలువబడతారు. ఇంతేకాకుండా సుఖ దుఃఖరహితమైన దానిని తెలుసుకోదగిన పదార్థంగా నీవే చెప్పావు. ఆ విషయంలో కూడా నాకు అభ్యంతరం ఉంది. సుఖం గాని దుఃఖం గాని ఈ రెండూ లేకుండా ఏ ఇతర అవస్థ ఉండనే ఉండదు అని నా బుద్ధికి తోస్తోంది అని చెప్పింది. దానికి ధర్మరాజు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. శూద్రునిలో సత్యం మొదలైన పైన చెప్పిన లక్షణాలు ఉన్నా, బ్రాహ్మణునిలో లేకున్నా ఆ శూద్రుడు శూద్రుడు కాడు, ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాడు. సత్యం మొదలైన లక్షణాలున్న వానిని మాత్రమే బ్రాహ్మణుడని అనుకోవాలి. అవి లేని వానిని శూద్రుడనే చెప్పాలి. ఇక నీవు చెప్పావే, సుఖ దుఃఖాలు లేకుండా ఏ ఇతర పదము ఉండనే ఉండదని, అది బాగానే ఉంది. నిజానికి లభించనిది గాని లేక కర్మల వల్ల లభించేది గాని అది ఏదైనా కాని సుఖ దుఃఖ శూన్యమైనది కాదు. కానీ చల్లటి నీటిలో వేడి ఉండదు, ఉష్ణ స్వభావము గల అగ్నిలో నీటి చల్లదనం ఉండదు. ఎందుకంటే అది పరస్పర విరుద్ధం కనుక. అదే రీతిగా వేద వస్తువు అయిన పరబ్రహ్మ అంటే కేవలం అజ్ఞానావరణాన్ని దూరం చేసుకుని ఆత్మతో అభిన్నంగా భావించడమే. దానికి ఎప్పుడు ఎక్కడా వాస్తవిక సుఖ దుఃఖాలతో సంపర్కం ఉండదు అని చెప్పాడు. దానికి ఆ యొక్క కొండ చిలువ మళ్ళీ మరో ప్రశ్న అడుగుతోంది, రాజా, నీవు ఆచారం ద్వారానే బ్రాహ్మణుని పరీక్షించి తెలుసుకోవచ్చును అన్నట్లయితే ఆ ఆచారాన్ని అనుసరించి కర్మలు చేయకపోతే అప్పుడు ఆ వర్ణం వ్యర్థమే అవుతుంది కదా అని అడిగింది. దానికి ధర్మరాజు సమాధానం చెప్తున్నాడు, నా ఉద్దేశంలో మనుషుల యందు జాతిని పరీక్షించడం చాలా కష్టం. ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని వర్ణాల వారు పరస్పరం సంకర్లు అయిపోతున్నారు. మనుషులందరూ అన్ని వర్ణాల స్త్రీల వలన సంతానాన్ని పొందుతున్నారు. వేషభాషలు, మైథున ప్రవృత్తి, జనన మరణాలు ఇవన్నీ మనుషులలో ఒక్కటిగానే చూడబడుతున్నాయి. ఈ విషయంలో ఆర్ష ప్రమాణం కూడా ఉంది. ఏ యజామహి, ఈ శృతివాక్యం జాతిని నిశ్చయించలేకపోవడం వలననే
ఆ మేము యజ్ఞం చేస్తున్నాం అని సామాన్య రూపకంగా నిర్దేశించడం జరుగుతోంది. ఈ వాక్యంలో ఏ అనే సర్వనామంతో పాటు బ్రాహ్మణ మొదలైన ఏ విశేషణాలు కూర్చోబడలేదు. కనుక తత్వదర్శులైన విద్వాంసులు శీలానికి అంటే సదాచారానికే ప్రాధాన్యత ఇచ్చారు. బాలకుడు జన్మించగానే బొడ్డు తాడు కోయడానికి ముందే అతనికి జాతకర్మ సంస్కారం చేయబడుతోంది. అందులో తల్లిని సావిత్రిగా, తండ్రిని ఆచార్యునిగా చెప్తారు. బాలకునికి సంస్కారాలు చేసి వేదాధ్యయనం చేయించినంత వరకు అతడు శూద్రునితోనే సమానుడు. వర్ణ విషయంలో సందేహం కలిగినప్పుడు స్వయంభూ మనువు ఈ నిర్ణయమే చేశాడు. వైదిక సంస్కారాలు జరిగి వేదాధ్యయనం చేసినప్పటికి కూడా శీల సదాచారాలు అలవడకపోతే అతనిలో వర్ణ సంకరం ప్రబలంగా ఉందని ఆలోచన పూర్వకంగా నిశ్చయించవచ్చు. సంస్కారాలతో పాటుగా శీల సదాచారాలు ఎవరిలో వికసిస్తాయో అతనినే నేను ముందు బ్రాహ్మణుడని చెప్పాను అని సమాధానం ఇచ్చాడు. దానికి ఆ యొక్క కొండ చిలువ సమాధానం చెప్తోంది, యుధిష్ఠిరా, తెలుసుకోదగిందంతా నీవు తెలుసుకున్నావు. నీవు నా ప్రశ్నలకు ఇచ్చిన సదుత్తరాలను చక్కగా విన్నాను. ఇక నేను మీ తమ్ముడు భీమసేనుణ్ణి ఎలా తినగలుగుతాను అని ప్రశ్నించింది. ఇక ఇంతటితో ఈ యొక్క నహుష ప్రశ్నలు అనే యొక్క ఘట్టం ముగిసింది. మనం ఈ యొక్క ఘట్టంతోనే మనం ఈ యొక్క ఎపిసోడ్ని ముగిద్దాం. ఎందుకంటే చాలా తక్కువగానే ఉంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క ఘట్టాన్ని ఇంతటితో మనం ముగిద్దాం. ఇక మనం యథాప్రకారంగా ఈ యొక్క ఘట్టంలోంచి మనం ఒక ప్రశ్న అనేది అడగబోతున్నాం. మీరంతా కూడా ఆ ప్రశ్నకు సిద్ధంగా ఉండండి. ఈరోజు ప్రశ్న, భీమసేనుణ్ణి చుట్టేసి అతని శక్తిని హరించిన కొండ చిలువ పేరేమిటి? ప్రశ్న మరోసారి రిపీట్ చేస్తున్నా. భీమసేనుణ్ణి చుట్టివేసి అతని శక్తిని హరించిన కొండ చిలువ పేరేమిటి? మీకు గనక సరైన సమాధానం తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తద్వారా మీరు కూడా మన ఈ మహాభారత కార్యక్రమంలో ఈ యొక్క నేటి ప్రశ్న విభాగంలో మీరు కూడా విజేతగా నిలిచి భగవద్గీతని బహుమతిగా పొందవచ్చు. కాబట్టి సరైన సమాధానాలను మాత్రమే కామెంట్ చేయండి. ఇక మన ఛానల్లోని వీడియోలను వీక్షిస్తూ మన ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క హిందూ బంధువుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క ఘట్టాన్ని ఇంతటితో ఈ యొక్క భాగాన్ని ముగిస్తున్నాను. మళ్ళీ రేపటి మన సంక్షిప్త మహాభారతం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.